కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ నాయకత్వంలో నిర్వహించిన వన భోజనాలకు జనం పోటెత్తారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించగా భరతనాట్యం, సంగీతం వంటి కళారూపాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ మాట్లాడుతూ కాపు, బలిజ, తెలగ, తూర్పు కాపు, ఒంటరి, మున్నూరు కాపులు ఒక్కటై కాపు హక్కులు పరిరక్షించుకునే సమయం ఆసన్నమైందని, ఆ దిశగా కాపు జేఏసీ సక్సెస్ అయిందన్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు ప్రత్యేక బీసీ రిజర్వేషన్ కల్పించాలని, రాష్ట్రంలో కాపు వర్గాలపై జరిగే దాడులను అరికట్టాలని, కృష్ణా జిల్లాకు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి నామకరణం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో కాపు జాగృతి, కాపు జేఏసీ మిత్ర బృందం అంతా కలిసి, కమిటీ అంతా కలిసి ఏర్పాటు చేసిన వన సమారాధన కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగింది, విజయవంతమైంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వన సమారాధన కార్యక్రమం అంతా కూడా పూర్తి స్థాయిలో ఉద్యమ నాయకులు, సంఘ నాయకులు, జేఏసీ నాయకులు, గత 40-50 సంవత్సరాలుగా కులం కోసం పనిచేసే ఎంతోమంది నాయకులతో పాటు రాజకీయ ప్రముఖులంతా పాల్గొన్నారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మొత్తంగా ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో కాపులు ఎదుర్కొనే సమస్యలు, కాపు బలిజ వర్గాలు ఎదుర్కొనే సమస్యల మీద చర్చించడం జరిగింది. ఈ సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యలను పరిష్కరించాలనే అంశం పూర్తి స్థాయిలో అందరూ కలిసి ఏకాగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, సహకరించి ముందుకెళ్లిన మా మిత్ర బృందానికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను. వేదికను అలంకరించిన పెద్దలకు, కాపు కమిటీ సభ్యులకు, కమిటీ మెంబర్లకు, పెద్దలు, కాపు పెద్దలు ఉన్నారు, నా కాపు కుటుంబీకులు ఉన్నారు, సోదర సోదరి వాళ్ళు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. కాటూరు అనే గ్రామంలో పెరిగి ఇక్కడికి వచ్చి స్థిరపడి ప్రజల నాయకుడి కంటే ఒక లెజెండ్గా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఒక మహానాయకుడు మా నాన్నగారు వంగవీటి మోహన్ రంగా గారు. బడుగు బలిగిన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉన్న ఆయన చేసిన ఎన్నో ఉద్యమాలు, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను. దానికి మీ అందరి దీవెనలు నాకు ఉంటాయని కోరుకుంటూ ముందు ఎన్నో పనులు చేయాలి, ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ నేను ఈ సెలవు తీసుకుంటున్నాను. కాపు జేఏసీ నాయకులు జొన్న రాజేష్ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని త్యాగం చేసి రాత్రింబగలు కాపుల సమస్యలపై కృషి చేస్తూ ముందుకు వెళుతున్న మహనీయుడు చందు జనార్దన్ అని అన్నారు. ఆయన లేకపోతే కందుకూరు ఘటన బయట ప్రపంచానికి తెలిసేది కాదని, సంఘటన రెండో రోజే అక్కడికి వెళ్లి పరిస్థితి సమీక్షించి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ మాత్రమే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాపు పెద్దలు అల్లుడు సాంబశివరావు, మిరియాల శ్రీనివాస్, శేసుదాసు, ఆకుల రామకృష్ణ, ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, గంజ చిరంజీవి, కోట వినూత, గాదె వెంకటేశ్వరరావు, అమ్మిశెట్టి వాసు, వంగవీటి ఆశా కిరణ్, బోండా ఉమా, కిలారి రోసయ్య, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు, కోట సాంబశివరావు, చందు భావన్నారాయణ, ఎర్రంశెట్టి రాము, వీరిశెట్టి వెంకటేశ్వరరావు, పులిగడ్డ సత్యనారాయణ, కుసుమ, వందన, అంబటి తిరుపతిరావు, సామల నాగేశ్వరరావు, శంకర రఘుపతి, ఆకుల జయసత్య, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ముఖ్య నాయకులు, వివిధ కాపు సంఘ నేతలు పాల్గొన్నారు. ప్రీతం నాయకులు మా అన్నగారు కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్ గారు. ఆయన ఏ ప్రోగ్రాం తలపెట్టినా ఈ రకంగా సౌండ్ వచ్చింది. ఈ రోజు బాంబుల నాయుడు గారి తోటలో ఇప్పుడే కార్యక్రమం ఫినిష్ అయింది. దాదాపు 10,000 మందికి పైగా ఇక్కడ కాపు పెద్దలు, కాపులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని వన భోజనాలని సక్సెస్ఫుల్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చిన పెద్దలకి, కాపు నాయకులకు, అలానే రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చందు జనార్దన్ గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎలా చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే చందు అన్న ఒక ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఉమ్మడి రాష్ట్రాల్లో మొత్తం రిపోర్టర్లకి దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఇప్పుడు ఆయన నాకు ఆ బాధ్యతలు వద్దు, నాకు కాపు కమ్యూనిటీయే కావాలి, కాపు కమ్యూనిటీ వద్దు, కాపులు యొక్క సమస్యలు మొత్తం రోజు రోజుకి దిగజారిపోతున్నాయి, కాపుల్ని పక్షాన మాట్లాడే బలమైన గొంతుక లేదు అని అన్నారు. ఆయన ముద్రగడ పద్మనాభం తర్వాత ఆ స్థాయి గొంతుక చందు రూపంలో ఇక్కడికి మా అందరికీ రావడం, ఆయన నాయకత్వంలో ఆ కాపు జేఏసీలో కాపు వర్గాలు మొత్తం, కాపు సంఘాలు మొత్తం ఏకీకృతమవుతున్నాయి. మొత్తం మేమందరం కాపులు అంతా ఒకటే అని నినదించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడం పట్ల
చందు జనార్దన్ అన్నకి అలానే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కాపు కార్తీక వన సమారాధన చందు జనార్దన్ గారి నాయకత్వంలో ప్రారంభించడం జరిగింది. కాపు కార్తీక వన సమారాధన అంటే కాపులందరూ కలిసి 2029లో కళ్యాణ్ గారిని సీఎం సీట్లో కూర్చోబెట్టవలసిందిగా కోరుచున్నాము.